ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో సలార్ 2 ఒకటి. సలార్ మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో పార్ట్ 2 పై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సీక్వెల్ గురించి పాన్ ఇండియా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ బాగా వైరల్ అయింది. గత ఏడాది డిసెంబర్లో విడుదలై భారీ వసూళ్లు సాధించిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్కి కొనసాగింపు శౌర్యంగ పర్వం ఎప్పుడు వస్తుందా అని అభిమానులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇంకా షూటింగ్ మొదలు కానప్పటికీ కల్కి 2898 AD రిలీజ్ కాగానే సెట్స్ పైకి వెళ్లొచ్చని బెంగళూరు టాక్. దర్శకుడు ప్రశాంత్ నీల్ దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నాడు. ఇది పూర్తి చేస్తే ఆపై జూనియర్ ఎన్టీఆర్ మైత్రి మూవీ మేకర్స్ పనులకు వెళ్లిపోవచ్చునే దిశగా పక్కా ప్లానింగ్తో ఉన్నట్టు తెలిసిందే. ఇది పక్కన పెడితే సలార్ 2కి సంబంధించిన ఒక హాట్ అప్డేట్ క్రేజీగా ఉంది. మొదటి భాగంలో శృతి హాసన్ ఒక్కరితే హీరోయిన్గా నటించింది. ఇప్పుడు ఈ సీక్వెల్లో కియారా అద్వానీని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. అలానే శృతి స్థానాన్ని తానేమీ భర్తీ చేయడం లేదు. కథ ప్రకారం ఇంకో అమ్మాయి అవసరం పడ్డం, అందులోనూ ప్రాధాన్యత ఉన్నది కావడంతో ప్రశాంత్ నీల్ లేకంగా బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దించే ప్రయత్నాలు చేస్తున్నట్టు వినికిడి. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్లో బిజీగా ఉన్న కియారా జూనియర్ ఎన్టీఆర్ వార్ 2లోనూ నటిస్తోంది. ఇప్పుడు సలార్ 2 అంటే ప్రభాస్ జోడీ అంటే నో అనే ఛాన్స్ ఉండదు. సలార్ 1లో మిగిలిపోయిన బోలెడు ప్రశ్నలు, ప్రేక్షకుల్లో కలిగిన కొంత అసంతృప్తిని, వీటన్నింటికీ సమాధానం ప్రశాంత్ నీల్ ఈ పార్ట్ 2లో చెప్పాలి. ఒక్కరిద్దరు మినహాయించి మొత్తం క్యాస్టింగ్ రిపీట్ కానుంది. 2025లో విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ వీలైనంత త్వరగా స్టార్ట్ చేస్తే తప్ప అది సాధ్యం కాదు. ప్రభాస్ మాత్రం ది రాజా సాబ్ చివరి దశకు రాగానే సలార్ 2కి ఎక్కువ డేట్లు ఇస్తారని చెప్పాట. స్పిరిట్, హను రాఘోపడి ప్రాజెక్టులు ఇంకొంచెం టైం పట్టేలా ఉన్నాయి కాబట్టి ప్రణాళికే బెటర్. స్టార్ బ్యూటీ శృతి హాసన్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ అమ్మడుకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ ఎప్పుడూ సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా శృతి హాసన్ లవ్ అఫైర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు అలాంటి ఒక న్యూస్ బయటకు వచ్చింది. కొందరి సినీ తారల జీవితాల్లో తెర మీద చూపించినట్టు ఒకరితోటే జీవితం పంచుకోవడం ఉండదు. ముందు ప్రేమించడం, కొంతకాలం సహజీవనం లేదా పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత బ్రేకప్ సర్వసాధారణ విషయాలు. తాజాగా శృతి హాసన్ ఈ విషయంలోని సర్వత్రా హైలైట్ అవుతోంది. 4 వయసుకు అతి దగ్గరగా ఉన్న అవకాశాలు, హిట్లు రెండూ కొదవలేకుండా చేసుకుంటున్న లోకనాయకుడి తనయ తాజాగా తన బాయ్ ఫ్రెండ్ శంతను హజరికాకు గుడ్ బై చెప్పినట్టు వచ్చిన వార్త టాపిక్గా మారింది. ఇన్స్టాలో పరస్పరం అన్ఫాలో కొట్టేసుకోవడమే దీనికి సూచికని చెప్తున్నారు. 3-4 సంవత్సరాల నుంచి వీళ్ల బంధం కొనసాగుతోంది. కలిసి తిరిగిన ఫోటోలు, వీడియోలు తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసుకోవడం అన్నీ జరిగాయి. ఇతని కన్నా ముందు ఇటాలియన్ నటుడు మైకల్ కోర్సెలేతో రిలేషన్షిప్ నడిపించిన శృతి అతని ఏకంగా కొన్ని ఫంక్షన్లకు తీసుకెళ్లి మరీ పరిచయం చేయడం మొదలైంది. కెరీర్ ప్రారంభం నుంచి చూసుకుంటే సిద్ధార్థ్, ధనుష్, చైతు, సురేష్ రైనా ఇలా ఏవేవో పేర్లు శృతి ప్రేమ కథల గురించి మీడియాలో వచ్చేవి. ఏది నిజం, ఏది అబద్ధం అనేది తనకే తెలుసు. కానీ చూస్తూ ఉంటే ఇప్పట్లో సెటిల్ అయ్యే ఉద్దేశం లేదేమో. తండ్రి కమల్ హాసన్ బాటే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం శృతి ప్రభాస్ సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వంతో పాటు అడవిశేష్ డెకాయిట్లో నటిస్తోంది. 2 పాన్ ఇండియా సినిమాలే. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలు కాకుండా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్నవి బాగానే వస్తున్నాయి. గత ఏడాది వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య రూపంలో 2 బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకున్న శృతి హాసన్ కు ఛాన్స్లకైతే లోటు లేదు. చెన్నై స్టోరీ అనే హాలీవుడ్ మూవీలోనూ ఆఫర్ పట్టేసింది. ముందు సమంతాతో అనుకోని ఆ తర్వాత అనూహ్యంగా అది శృతి చేతికొచ్చింది. అటు వెబ్ సిరీస్ ఆఫర్లు కూడా ఉన్నాయి.